మూవీ నేమ్ 'ధూమ్ ధామ్'. గంట 50 నిమిషాల టైం ఉంటుంది. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. అసలు మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఓకే. యావరేజ్ మూవీ. ఒకసారి రైజర్ ఫీలింగ్ అయితే వచ్చింది మూవీ చూసిన మూవీ అయితే ఓకే ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే. కమింగ్ టు స్టోరీ లైన్ బేసిక్ స్టోరీ మనం చాలా సార్లు చూసే ఉంటాం ఈ స్టోరీ అనేది. ఏంటంటే మన మెయిన్ లీడ్స్ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఒక వస్తువు గాని ఉంటుంది. సో దానికోసం వెంటబడే విలన్స్ గ్రూప్ ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎందుకు వెంటబడుతున్నారు? వీళ్ళ దగ్గర అంత వస్తువు ఏముంది? అంత ఇంపార్టెంట్ వస్తువు ఏముంది? అంత ఇన్ఫర్మేషన్ ఏముంది? అండ్ ఫైనల్‌గా నెక్స్ట్ టైమ్ స్టోరీ అండి. సేమ్ స్టోరీ మనకి ఇది మరి రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సేమ్ టెంప్లేట్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ మూవీ. ఖచ్చితంగా మీకు కొన్ని అన్‌కమన్ సీన్స్ మనకి ఇందులో ఉన్న సెకండ్ హాఫ్‌లో చెప్పాలంటే సో ట్రై టు వాచ్ అని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద ప్లస్ పాయింట్ మెయిన్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ క్వాలిటీ అండి. చాలా బాగుంటాయి. చాలా టాప్ నాచ్‌గా ఉన్నాయి. మనకి ఏదో ఒకటి మూవీ ఫిల్మ్ లాగా మనకి రియల్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నాకైతే ఫీలింగ్ చాలా బాగుంది. మనకి క్వాలిటీ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ యాక్టింగ్ వాస్ చాలా బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కొన్ని ఫన్నీ సీన్స్ ఉన్నాయని చాలా నవ్వుకోవచ్చు మీరైతే సినిమాలో. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈస్ ఓకే. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తారు. క్వాలిటీ మాత్రం చాలా మంది చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మనకి మెయిన్ థియేటర్ మూవీ తక్కువ ఎక్స్‌పీరియన్స్ తక్కువ మనం ప్రొవైడ్ చేసారు. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది చెప్పుకోవచ్చు మెయిన్‌గా. కమింగ్ టు ద మనం చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి వీక్ స్క్రీన్ ప్లే అండ్ లాగ్ నేరేషన్. మనం చాలా డ్రాగ్ చేస్తారు మూవీ మాత్రం. చాలా అంటే నాకు చాలా బోర్ కొడుతుంది. డ్యూరేషన్ తక్కువైనా కానీ మనం చాలా డ్రాగ్ చేయడం వల్ల మనకు చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే సింపుల్ టైంలో కాబట్టి మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి. దాంతో పాటు సీరియస్ ఉన్న సిట్యుయేషన్ సిల్లీగా సీరియస్ చూపిస్తారు. అంటే అటు ఇటు మార్చి చూపించింది. మనకి వై అనిపిస్తుంది అక్కడ మాత్రం. అరే ఎందుకలా చేస్తాం అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. మనకి బేసిక్ సెన్స్ లాగా తీసాం అనిపించింది మాత్రం. అది నాకు కొంచెం మైనస్ అనిపించింది మూవీలో మాత్రం. కొంచెం బేసిక్ లాజిక్ ఉంటే మాత్రం బాగుండేది అనిపించింది ఈ మూవీలో అయితే. సో ఫైనల్ చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అండి. నాకైతే ఓకే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు ఏ మూవీ అర్థం కాదు మనకి ఫ్రీగా ఉండడం ఏదో ట్రై చేద్దామని ట్రై చేయొచ్చు. మీకు బాగానే ఉంటుందండి. ఇట్ ఈస్ యావరేజ్ అని చెప్పు సింపుల్ చెప్పాలంటే. కమిటీ రైడింగ్ మై రేటింగ్ మిస్ 2.25/5 అండి. ట్రై చేయొచ్చు అనిపించింది నాకైతే. సో మీరు ఫ్రీగా ట్రై చేయండి. మీరు కింద కామెంట్ చేయండి. నేను కూడా తీసుకుంటానండి. విత్ దట్ బీయింగ్ సెడ్ ఇదండి రివ్యూ అయితే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ అని చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడు చెప్పేదండి మీరు షేర్ అది చాలా సింపుల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో అయితే ఇంకా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో.